హాయ్ ఎవ్రీవన్. బోనాల ఫెస్టివల్ అని నేను మా శిఖరాజ్ మా సొంతూరికి బస్సులో బయలుదేరామండి. బస్సులో మా బేబీని నా దగ్గర కన్నా తన సరౌండింగ్లో ఉన్న వాళ్ళతోనే టైం ఎక్కువగా స్పెండ్ చేసింది. బేబీ చెబ్బిగా ఉందని అందరూ ఎత్తుకున్నారు. వాళ్ళు అలా చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఇషిక వాళ్ళ నాన్నమ్మ గోరింటాకు నూరు పెట్టింది. ఇషికకి గోరింటాకు పెట్టడం ఒక పెద్ద టాస్క్ అయిందండి. కొంతమంది బేబీస్కి గోరింటాకు పడకపోవచ్చు. మా బేబీకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఫెస్టివల్ వర్క్లో మేము బిజీగా ఉన్నామని వాళ్ళ డాడీ, ఇషిక వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి ఇషికకి బాత్ చేయించారు. బేబీ చాలా ఎంజాయ్ చేసింది. తర్వాత వాళ్ళ నాన్నమ్మ తన కాళ్ళకి పసుపు పెట్టింది. మా ఇంట్లో మొదటి ఆడపిల్ల కాబట్టి తనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి. తనతోనే బోనం వండించాము. బియ్యం అయితే అస్సలు వదలడం లేదు, చాలా గట్టిగా పట్టుకుంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అమ్మవారు అయిందని మా అత్తయ్య గారు నా హెల్త్ త్వరగా క్యూర్ అవ్వాలని అడుగులు మడుగులతో బోనం సమర్పిస్తానని అమ్మవారికి మొక్కారు. మా అత్తయ్య పూలతోటి మంచిగా కుంకుమ పసుపు పెట్టి బోనాన్ని అందంగా అలంకరించారు. వేపరిళ్ళతో పెట్టి దానిపైన దీపం పెట్టి చాలా బాగా చక్కగా పూజించారు. తను బోనం తయారు చేసేలోపు నేను రెడీ అయ్యానండి. ఇదేనండి 1000 గంటల పటువ. అందులో దీపం పెట్టి అమ్మవారికి సమర్పించాలి. ఆ కుండకి ఉన్న రంధ్రాలని 1000 కళ్ళలాగా భావిస్తారు. ఆ దీపం యొక్క కాంతి చూడండి ఎలా ప్రకాశిస్తుందో. బయట నుంచి చూస్తే భలేగా ఉందండి. 2 బోనాలను తయారు చేసిన తర్వాత మా ఇంట్లో ఉన్న గుళ్ళో పెట్టామండి. ఫస్ట్ బోనం మా ఇషికకే ఎత్తించాం. తర్వాత మా అత్తయ్య బోనం ఎత్తుకున్నారు, నేను 1000 గంటల పటువ ఎత్తుకున్నాను. అడుగులు మడుగులు అంటే ఇదేనండి. ఇంట్లో నుండి మొదటి అడుగు బయట పెట్టే దగ్గర నుండి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు తిరిగేంత వరకు చీర పరుచుకుంటూ చీర మీద నీళ్ళు పోసుకుంటూ వెళ్ళాలి. అందుకుగాను మా ఆయన, మా మరుదులిద్దరూ, మా అక్క కొడుకు చాలా హెల్ప్ చేశారండి. స్పెషల్గా మా ఆయన వాళ్ళ నాయనమ్మ అంటే నాకు అమ్మమ్మ చాలా హెల్ప్ చేశారండి. మొత్తానికైతే మా అడుగులు మడుగులు మొక్కు అయితే అమ్మవారికి చెల్లించాం. మా ఊర్లో బోనాలు ఇవేనండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.